ఎవరైనా వండి పెడితే బాగా తిని పెడతాను గాని వంట చేయడమా అమ్మో నా వల్ల కాదు అనుకునే వాళ్ళు కూడా ఇలా ఈజీగా చికెన్ పలావ్ తయారు చేశారంటే టేస్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. మరైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఘీ, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చిమిర్చి కట్ చేయకుండా అలాగే వేసుకోవాలి. అలాగే హోల్ గరం మసాలా కూడా వేసుకొని వీటన్నిటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ కూడా వేసుకొని మసాలా మొత్తం లెగ్ పీసెస్ కి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక పెద్ద సైజ్ టమాటా వేసుకున్నాను. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసుకుని రుచికి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను. తర్వాత మసాలా మొత్తం చికెన్ పీసెస్ కి పట్టేలా బాగా మిక్స్ చేసుకుని 2 టేబుల్స్ పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకోవడం వల్ల చికెన్ పీసెస్ చాలా సాఫ్ట్ గా కుక్ అవుతాయి. గ్రేవీ మొత్తం బాగా కుక్ అయిపోయి ఇలా ఆయిల్ పైకి తేలిన టైంకి 1 గ్లాస్ రైస్ కోసం 2 గ్లాసుల వాటర్ పోసుకొని 10 మినిట్స్ ముందు నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకున్నామంటే ఈజీ అండ్ టేస్టీ చికెన్ పలావ్ రెడీ అయిపోయినట్లే.